మనుషులకు రాజు ఉన్నాడు, పక్షులకి రాజు ఉన్నాడు, అన్నిటికీ రాజులు ఉన్నారు. మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది అని చెప్పి చెట్లన్నీ ఒక నిర్ణయం తీసుకొని ఏ చెట్టుని మనం రాజుగా పెట్టుకుందామని చెప్పి కొన్ని చెట్లు మాట్లాడుకున్నాయండి. మాట్లాడుకొని కొన్ని చెట్లు ఏం చేశాయంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. నువ్వు బాగా ఫలిస్తావు కదా, గుత్తులు గుత్తులు ద్రాక్షలు ఇస్తావు కదా, నీవు మా మీద రాజుగా ఉంటావా అని చెట్లన్నీ అడిగినప్పుడు ద్రాక్ష చెట్టు చెప్పిన మాటని తెలిసిన, నేను ప్రజలని మనుషుల్ని దేవుణ్ణి సంతోషపరిచేదాన్ని, నేనైతే మీ మీద రాజుగా ఉండను అని చెప్పాయండి. వెంటనే చెట్లన్నీ కలిసి అక్కడే పక్కనే ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయండి. మీరు చూడండి, ఇది అంజూరపు చెట్టు అండి. ఎప్పుడైతే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయో ఆ అంజూరపు చెట్టుని అడుగుతాయి చెట్లన్నీ కలిసి, మా మీద రాజుగా ఉండడానికి అంజూరపు చెట్టు నీకు ఇష్టమేనా అని అడిగితే ఈ అంజూరపు చెట్టు ఏం చేసిందో తెలుసా అండి? ఈ అంజూరపు చెట్టు ఒకటే మాట ఉంటుంది, నేను మాధుర్యాన్ని ఇచ్చేటువంటి అంజూరపు చెట్టుని, నా పండ్లు తిన్నటువంటి వారు మాధుర్యంగా ఉన్నాయని చెప్పి నన్ను వారు పొగుడుతారు, నేను నా మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను ఉండలేను అని చెప్పాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట చెప్పాయో అక్కడున్నటువంటి చెట్లన్నీ వెళ్ళి తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళాయండి. తుమ్మ చెట్టుని అడుగుతాయి, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగాయండి. అడిగితే తుమ్మ చెట్టు అంది, నాకు ఇష్టమే, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ మీద రాజుగా ఉంటానని చెప్పాయండి. ప్రియమైన వాళ్ళరా, ఇవి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే అదన్నది మనుషుల్ని దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్ష, నేను మీ మీద రాజుగా ఉండను అని చెప్పింది. ఈ అంజూరపు చెట్టు, ఇది చూడండి, ఇది అంజూరపు చెట్టు అండి. ఈ అంజూరపు చెట్టు అంటది, నేను మాధుర్యాన్నిచ్చే పండుని. మీరు చూడండి, ఇవి మాధుర్యము కలిగినటువంటి అంజూరపు పండ్లు అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మాధుర్యము కలిగినటువంటి అంజూరపు పండ్లు ఉన్నాయండి. ఈ పండు అనేది చాలా మాధుర్యంగా ఉంటాయండి, నోటికి రుచిగా ఉంటుందండి, తీయగా ఉంటాయండి. ఈ అంజూరపు చెట్టు ఒకటే మాట చెప్పి, మీ మీద నేను రాజుగా ఉండను. మరి మా మీద ఎవరు రాజుగా ఉంటారు అని అడిగినప్పుడు తుమ్మ చెట్టు తన అంగీకారాన్ని ఒప్పుకుందండి. ప్రియులారా, తుమ్మ చెట్టు చెట్లన్నిటి మీద రాజు. అయితే మన రాజు ఈ లోకపు రాజు కాదు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రజలము మనము, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మరి అంతటి దేవుని కలిగినటువంటి మనము ఎంతో ధనులము. నిశ్చయముగా అటువంటి ధన్యతను మనము పోగొట్టుకొనక ఆ ప్రభు ఎదుట నిలిచేదానికి నీవు సిద్ధపడు. నిశ్చయముగా నా యేసు నిన్ను తన మహిమగల రాజ్యములు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. చెట్లన్నిటి మీద రాజు తుమ్మ చెట్టు అని, ఆ తుమ్మ చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మేము నా తండ్రి విని ఉండగా, ఈ రోజున ప్రభువా ద్రాక్ష చెట్టు తన ఫలాన్ని, తన సంతోషాన్ని ఇస్తుందని, అంజూరపు చెట్టు తన మాధుర్యాన్ని ఇస్తుందని, మీరు మా కోసం ఈ లోకమునకు వచ్చినటువంటి పరిశుద్ధుడు అని, నీవు రక్తము కార్చి ప్రాణము పెట్టి మా అందరి కోసం మరణాన్ని జయించి పునరుద్ధానుడివై తిరిగి లేచావని, నీవు మాకు రాజుగా ఉన్నావని మేము గ్రహించేటువంటి వారముగా నిలిచిన వారమై అట్టి కృపను మేము పోగొట్టుకొనక మిమ్మల్ని కలిగేటువంటి భాగ్యాన్ని కలిగి నడిపించబడుటకు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.